అటు ఉరిమను చూస్తుంది, ఉరిని చూస్తుంది. నేనేమో బైబిల్ తీసుకొని మెలకుండా మోకరించుంటే ఒక వాక్యం తీశాను, చదివాను. తర్వాత మామూలుగా చూసాక లేదు, మామూలుగా నార్మల్గానే ఉంది. అన్నా వెళ్ళిపోయిందని లేదన్నా అంటున్నాడు. మామూలుగానే చాలాసేపు మాట్లాడా. ఇక్కడికి వస్తుంటే ఇక ఎట్లా ఉంటుందంటే భయం వేసేస్తుంది. సరే, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రాత్రిపూట మళ్ళా వచ్చిందంట. మళ్ళా వస్తే అప్పుడు ఫోన్ చేశారు. అప్పుడు ఫోన్ చేస్తే ఏంది అప్పుడు నేను ఇక్కడ అర్ధరాత్రి అప్పుడు నేనే వెళ్ళాను. ఇక సరే, మొత్తానికి వాళ్ళు తెప్పలు పడ్డారు. తెల్లారు మళ్ళా వచ్చింది. మళ్ళా వస్తే సరే వస్తున్నాను ఉండనని చెప్పేసి నేను బండి వేసుకుని వెళ్ళేలోపు ఏంది మళ్ళా లేదు, ఇక అక్కడ జాడలేదు. దేవుని బిడ్డలంటే ఏందంట భయం అంతే. ఎప్పుడు మనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలా. అమ్మా నీ విశ్వాసమే నిన్ను, అంతే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉంటా అసలు అసాధ్యం, అంతే. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఉన్నాడని, అడుగువానికి ఫలము దయచేయుడు వాడని నమ్మాలి కదా. అసలు ఏదైనా కూడా ఆయనకి అసాధ్యం అనేది ఏముండదు. ఏది మనకైతే అసలు ఈ సీట్ వచ్చిద్దంటవా, అసలు అక్కడే ఫెయిల్. మనం నమ్మకము లేదు, విశ్వాసము లేదు, భయపడుతూ ఉంటాం. ఎట్లా? కాబట్టి ఎవరంటే అసలు ముందులో అసలు భయపడింది ఆయన్ని నమ్మిన వారు మాత్రమే. అట్లా ఆషామాషిగా కాదు. ఎవరైతే ఏదంట ఈయనే నా రక్షణకర్త, ఇక నా రక్షణకు కారణభూతుడు ఈయనే, ఇక భయపడను. కారణం ఏమిటి? ఆయన ఎవరో మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు. అవును కదా, మరణపు ముళ్ళు విరిచినవాడు అండి. ఇక నాకే ఒక సాట ఏముందంటే అక్కడ రోమపత్రికలన్నా పాపము మరణమును ఆధారం చేసుకొని ఏం చేస్తుందంట? మానవుల మీద ఏలుబడి చేస్తుందంట. ఇప్పుడు ఏమన్నానంటే రేయ్ సత్తావు అంటే ఏది డాక్టర్కి, అయ్యా దండం పెడతానయ్యా, ఎంత డబ్బు అయినా పర్లేదయ్యా, బిడ్డను బతికిచ్చయ్యా. ఒకసారి జరిగిన సిచ్యువేషను జరిగింది. కథలు చెప్పండి. నేను అసలు ఒకే ఒక్క కొడుకు యాక్సిడెంట్ అయింది, బ్లడ్ చాలా వాటికి వెళ్ళిపోయింది. ఎమర్జెన్సీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో చేర్చాడు. ఒక దైవ సేవకునికి ఫోన్ చేసి, అయ్యా బిడ్డ చావు బతుకులో ఉన్నాడయ్యా, రండి అయ్యా, హాస్పిటల్కి రండి అయ్యా, వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, లేట్ చేయొద్దయ్యా. ఒకటిన కారు వేసుకుని బయలుదేరాడు ఆ దైవజకుడు. వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పటికే బ్లడ్ ఎక్కుతూ ఉంది. అప్పటికే 2-3 ప్యాకెట్లు ఎక్కిచ్చేశారు. డాక్టర్లు ఏం చెప్పట్లేదయ్యా, ఒక్కటే ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. అయ్యా నువ్వు ప్రార్థన చేయ్యా, నీ ప్రార్థన ఆలకిస్తాడయ్యా, దేవుడు కార్యం చేస్తాడయ్యా, నా బిడ్డ బ్రతకాలయ్యా, ఒక్కగానొక్క బిడ్డయ్యా. సరే మోకరించి ఆ బిడ్డ మీద చేయబెట్టేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుడు చూస్తాడు, ఏం కాదులే. అప్పటికి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు, చూపు లేదు, ఏం లేదు. మొత్తానికి బ్లడ్ మటుకు ఎక్కుతుంది. చెప్పలేకపోతున్నారు వాళ్ళు, డాక్టర్లు చెప్పలేమంటున్నారు, ఇప్పుడు చెప్పలేమంటున్నారు. సరే దైవజనుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు చేయబట్టుకునే, అయ్యా నా బిడ్డ కోసం రాత్రి అంతా ప్రార్థన చేయండి అయ్యా, ప్రామిస్ చేయాలయ్యా, ఒక ఘన కొడుకయ్యా. సరే అని అన్నాడు. సరే ఈయన వెళ్ళి దైవజనుడు ఎక్కడ ఆ రాత్రి అంతా కూడా ఆయన రూమ్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేల్
చేస్తాలే, అద్భుతం చేస్తాలే అన్నాడు. ఇక్కడ దైవజనుడితో మాట్లాడుతున్నటువంటి సేమ్ టైము అక్కడేం జరిగింది? బ్లడ్ ఎక్కుతూ ఉంది కదా. అప్పటికే దగ్గర 3:30-4 ఆ టైము. అప్పుడు ఆ ద్వారముల నుండి తెల్లని వస్త్రములు ఒక నర్స్ అనుకున్నాడంట ఆయన. దృష్టి అంతా ఎవరి మీద ఉంది? బిడ్డ మీద ఉంది. మొత్తానికి ఆ నర్స్ అనుకున్నాడు. వచ్చి ఏది ఆ బ్లడ్ ప్యాకెట్ ఉంది కదా, టచ్ చేసాడు. టచ్ చేసి ఆ బిడ్డను చూసి ఆయన మొక్కలు ఉన్నట్టు ఆ కలవరం చూసి ఆయన కూడా జస్ట్ అట్లా చూశాడు. కానీ నర్సులే అనుకుంటున్నాడు. దృష్టి అంతా ఎవరి మీద ఉంది? జరిగింది వాస్తవం అండి, ఇది కథ కాదు, ఇది చెప్పాను కదా ఇందాకే. ఇక ఆ తండ్రి నర్సులే అనుకున్నాడు. అయితే వచ్చినటువంటి ఎవరైనా కానీ ఎవరో మరి మొత్తానికి ఒక్క నవ్వింది, వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ బ్లడ్ అట్ట టచ్ చేసిందో పాకెట్, అప్పటి నుంచి బ్లడ్ ఆ బిడ్డలో చలనం స్టార్ట్ అయిపోయింది. ఇక తెల్లారిపాటికి ఆ బిడ్డ ఏది అన్కాన్షియస్లో ఉన్నటువంటి ఆ బిడ్డ తెల్లారిపాటికి కళ్ళు తెరవటము, మెల్లిమెల్లిగా మాట్లాడుతూ ఇవన్నీ అసలు ఎట్లా వచ్చేసినాయి అంతే. సరే, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అద్భుతం చేస్తానని చెప్పాడు కదా. అసలు ఏం అద్భుతం చేశాడు దేవుడు? ఎందుకు ఈ సేవకుడు కూడా దైవజనుడు కూడా చూస్తే ఎట్లా ఉన్నాడు? ఇక గ్యారంటీ లేదేమో, డాక్టర్లు చెప్పిన అంత సీరియస్గా ఉంది కండిషను. అయితే అసలు దేవుడు ఏం చేశాడు చూద్దామని చెప్పేసి ఇక పరిగెత్తుకొని వచ్చేసాడు. వచ్చి చూస్తే ఏమంది, ఇక వాళ్ళ తండ్రి, అయ్యా దేవుడు గొప్పవాడయ్యా, నీ ప్రార్థన ఆలకించాడయ్యా. ఆయన ఎవరు? ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయనని ఏందంట, ఎవరు భయపడరు? ఆయనను నమ్మిన వారు అసలు భయపడాల్సిన పని లేదు. భయపడకూడదు అని చెబుతున్నాడు కదా. ఇంకెందుకు మనకెందుకు భయము? ఇప్పుడు ఒక సందర్భంలో ఆయన ఎక్కడున్నాడంట? అమరములో ఉన్నారంట. అమరం అంటే అడుగు భాగం. ఇప్పుడు అది మునిగితే మొట్టమొదటి ఎక్కడ మునగాల? మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ పైన కలవరపడతారు? అసలు కలవరపడటానికి అదే మన అవిశ్వాసం. అది పూర్తిగా గనక ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం ఇక భయపడాల్సిన పనే లేదు. అవును కదా? అదే ఇప్పుడు ఈ మాట అదే, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నానయ్యా. ఎవరు భయపడరు? ఆయనని నమ్ముకున్నవారు. ఆయన నమ్ముకున్నవారు భయపడరు. ఇంకొక మాట చూపించానా? ఇంకొక రిఫరెన్స్, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, భయపడద్దు, ఇక నువ్వు నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో. ఎవరంట భయపడకుండా ధైర్యంగా ఉండేది? రెండోదిగా పాపములు క్షమించబడిన వారు. గుర్తుపెట్టు, మొట్టమొదటిగా ఆయన నమ్ముకున్నవారు ఇక భయపడాల్సిన పనిలే. రెండవదిగా పాపములు క్షమించబడిన వారు ఏందంటాక, కుమారుడా ధైర్యంగా ఉండయ్యా, భయపడొద్దిక. కాబట్టి తన యొక్క స్థితి మారిపోయింది. ఇక వచ్చేటప్పుడు ఎట్లా? నలుగురు పట్టుకొచ్చారు. అవును కదా, నలుగురు పట్టుకొచ్చారు. ఇప్పుడైతే నీ పరిపెత్తుకొని నడు అన్నాడు. ఇక ఆయన మాటలో ఉన్నట్టు ఆ శక్తి అది అంతే. ఆయన మీద ఏం చేయాలా? ఎట్లా తీసుకొచ్చారు? విశ్వాసముతో తీసుకొచ్చారు. అందుకనే ఆయన వారి విశ్వాసమును చూచి అంటున్నాడు. రెండవదిగా ఎవరు భయపడని వారు?
ఆయన యందు పాపములు క్షమించబడిన వారు. ఇంకొక రెఫరెన్స్ మనకు తెలుసు కదా, ఏదా రెఫరెన్స్? సామెతలు 28:1. సామెతల గ్రంథము. వాడి సంగతి మనకెందుకులే. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ఎవరు నీతిమంతులు? నీతిమంతులు ఎవరు? ఆయన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడిన వారు, అంతే కదా. ఎక్కడ? రోమపత్రికలో అక్కడ అంటాడు, 3వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఏమంటాడు? కాబట్టి కృపచేతని విమోచనము. ఎట్లా విమోచించాడు మనల్ని? ఆయన పరిశుద్ధమైన రక్తము చేత. అవును కదా. ఆ నీతిమంతులు అంటే ఎట్లా ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారు. సింహము వలె. అవును కదా. యోధా గోత్రపు సింహం ఎవరు? యేసు ప్రభువు. మనం ఎవరమే? సింహ పిల్లలమే మనం. మనకెందుకు ఇంకా భయం? నీతిమంతులు అట్లా సింహం వలె ధైర్యంగా ఉంటారు. వాడు అపవాది గర్జించు సింహము వలే వలే గాని వాడు కాడు. గర్జించు సింహం వలే ఏందంట? మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదునని వలే, అంతే. గర్జిస్తాడు. ఏం భయపడాల్సిన పని లేదు. వాడు ఏందంట? మామూలుగా అంటా ఉంటారు కదా, ఏందిరా కుక్కలాగా మరుగుతున్నావు? కుక్క కాదు కదా. అడుగడంతే. మీ విరోధమైనటువంటి అపవాది గర్జించు సింహం వలే. వారు ఒరిజినల్ సింహం కాదాడు. ఏదంట? మనల్ని అట్లా భయపెడతాడు. భయపెడితే భయం వలన, ఇందాక రిఫరెన్స్ ఉందమ్మా 29:25 సామెతలు, భయం వలన ఉరివచ్చును. అర్థమైందా? అటు భయపెడతాడు, అంతే. మనం భయపడాల్సిన పనేలే. ఎవరంట? మూడోదిగా భయపడిన వారు నీతిమంతులు. అవును కదా, నీతిమంతులు. కీర్తనల గ్రంథము 31:24. ఎవరంట? 4వదిగా ఆయన కొరకు కనిపెట్టేవారు. ఆయన కొరకు కనిపెట్టేవారు. కనిపెడతామంటే ఆయన ఏం చెప్పాడు? వెళ్తా నేను వెళ్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అవును కదా. మనం ఏం చేయాలి ఇప్పుడు? కనిపెట్టుకొని, ఆయన వస్తాడు కాబట్టి కనిపెట్టుకొని అట్లా రెడీగా ఉండాలి. అవును కదా. కన్నికలు కానీ వస్తానని చెప్పాడు కదా, పెళ్లి కుమారుడు వస్తానని చెప్పాడు కదా. ఆయన రాక ఏమైంది? ఆలస్యం. దేనికి? ఇప్పుడు ఈ బ్యాచ్ ఉన్నారు చూడు, 2వ బ్యాచ్, వాళ్ళు రెడీ చేసుకుంటారేమో. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 ఏమంటున్నాడు? అక్కడ? ఆయన రాకను గురించి, ఆయన చేసిన వాగ్దానం గురించి, ఆలస్యం చేయవాడు కాదు కానీ ఏందంట? కాడు కానీ అది ఎవడును నశింపవలని ఇచ్చింపక అందరూ కూడా మారు మనసు పొందవలని ఆయన కోరుతున్నాడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండిన ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలా. అందుకనే ఆయన రాకడ ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నాడని నిర్లక్ష్యంగా ఉంటే ఆ మిగతా 5 ఏమైపోయినారు? విడుబడ్డారు. అప్పుడు తోలాడుకుంటున్నారు. కేకేర పడింది, పెళ్లి కుమారుని యొక్క స్వరం వినపడింది. వీళ్ళు ఏం చేశారు?
రెడీగా ఉన్నవాళ్ళు ఇక ఆ 5 ఏం చేశారు? వెలిగించుకున్నారు, వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గడి వేయబడింది. ఆయన వస్తానని చెప్పాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? భూ అని పెద్ద బోర, అవును కదా, ప్రధాన దూత శబ్దముతో ఆయన వస్తాడు, అంతే. అయితే అది ఏమిటంటే మొదటి పునరుత్థానం. గుర్తుపెట్టుకోండి, మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారే ధన్యులు. మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారే ధన్యులు. ఆ మీదట ఏమైంది? విడవబడతారు. ఏం లేదు, కనిపెట్టుకొని ఉండటం, రెడీగా ఉండటం, సిద్ధపడటం అనేది లేదు. చిన్నప్పటి నుంచి వింటున్నాములయ్యా. ఇప్పుడు ఇంకా సాతాను రకరకాలుగా విత్తనాలు వేసేసేసింది. సాతాను అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నాడు. ఏ విధం చేతనని కూడా ఏదంట ఆయన దగ్గరికి వెళ్ళకుండా అడ్డు పడుతున్నాడు. అప్పుడు ఆ కాలంలో చూస్తే ఏం విత్తనాలు వేసాడు? సాతాను వేసిన విత్తనాలు. వాడు తెల్లోళ్ళ దేవుడు అండి. ఆయన తెల్లోళ్ళ దేవుడు అండి, అవును కదా. అదే మనసులో చాలామందికి ఉంది. ఇప్పుడు కూడా అదే అంటూ ఉంటారు. తర్వాత ఏమి వేసింది? ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఏంటంట పరిశుద్ధ గ్రంథము బహుతేటగా చెప్తా ఉంటే సాతాను చూడండి, ఇక్కడికి రారు. ఇక్కడికి వస్తే, ఆయన దగ్గరికి వస్తే ప్రతి ఒక్క విషయము ఏంటంట క్షుణ్ణంగా ప్రతిదానికి కూడా సమాధానం ఇస్తాడు ఆయన. పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకి అర్థం కానిటువంటి సంగతులు ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు ఇక్కడికే వస్తారు. ఇక్కడికి రావాల్సిందే, సరెండర్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఏమని చూస్తూ వచ్చాము? ఎవరు భయపడరు, అవును కదా. మొట్టమొదటిగా ఎవరు భయపడరు? ఆయన్ని నమ్మినవారు. రెండవదిగా పాపములు క్షమించబడిన వారు, అవును కదా. మూడవదిగా నీతిమంతులు. నాలుగవదిగా ఆయన కొరకు, అంతేగా, భయపడరు. ఇక వస్తాడండి, వస్తాడు ఏందంట. అందుకే నేనేమో అసలు అపోస్తలుడైన పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతిక లాభం నాకు, ఇక అంతే. ఏమి నిరీక్షణ అండి. అబ్రహాము అయ్యగారు ఏం చేశాడు? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసమంట ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు, అంతే. ఇక్కడ భూమి మీద 24 అధ్యాయంలోకి వచ్చి తెలుగు ఆది కాండము ఏంటంట అన్ని విషయాల్లో కూడా ఏం చేశాడంట? ఆశీర్వదించేశాడు. అన్ని విషయాల్లో బంగారం తక్కువ, పనివారు తక్కువ, ఏమి తక్కువ. కానీ ఎక్కడన్నా 10 అంతస్తులు మేడ వేసాడా? గుడారం. ఎందుకండి ఇది? అర్థమైంది, నాకెందుకండి అన్నాడు. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసము. అందుకనే దేవుడు అసలు ఆ పట్టణానికి ఏంటంట, ఆ స్థలానికి ఏం పెట్టాడు? అబ్రహాము ఎక్కడున్నాడు? లాజరు ఎక్కడున్నాడు? అది పేరు కూడా పెట్టేసుకున్నాడు దేవుడు, అంత ఇష్టంగా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఏం చూస్తూ వచ్చామంటే ఎవరు భయపడరు, అవును కదా. అసలు ఎవరికి భయపడాలి? అది కూడా కావాలిగా. మళ్ళా ఎవరికి భయపడాలి? అది కూడా కావాలిగా. రిఫరెన్స్లు రాసుకుంటున్నారు కదా. సరే, రాసుకోమని మీ మైండ్లో ఉంటే చాలులే. ఎంతసేపు చెప్పుకోమంట? మీకు మళ్ళీ టైం కావాలిగా. ఏది? కీర్తన గ్రంథం 86:11. ఎవరికి భయపడాలా? ఇందాక మనం చూస్తాం కదా, ఏమిది? ద్వితీయోపదేశకాండం 28:58లో ఆయన నామమునకు భయపడకపోతే ఏముందని చెప్పాను. ఇందాక చదివాము. ఇక్కడ ఎవరికి భయపడాలని ఉంది? ఆయన నామానికి. ఇంకోటి ఏమో తెలుసా? ఆయన నామం భయంకరమైన నామం అంటాడు.
ఆయన నామానికి భయపడినట్లుగా నా హృదయమునకు ఏక దృష్టి, అంటే ఒకే దృష్టి. ఇక అర్థమైందా? ఒకే దృష్టి. ఎవరి దృష్టి? ఇక ఆయనే, ప్రభువే ప్రభువే ప్రభువే. అర్థమైందా? ఏది కావాలన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోవటమే. అయ్యా ఏంటి, ఏది కావాలన్నా కూడా ఏంటంట, ఇక ఆయన మీద దృష్టి. ఎవరికి భయపడాలా? మొట్టమొదటిగా ఆయన నామానికి. ఆయన నామము అన్ని నామముల కంటే కూడా, అపోస్తుల కార్యం 4:12, ఈ నామములోనే రక్షణ, మరి ఏ నామములో కూడా ఏం లేదు, రక్షణ లేదు. ఆకాశము కింద భూమి మీద ఈబడినటువంటి ఏ నామములో కూడా ఏం లేదు, రక్షణ లేదు. ఈ నామమునకే ఏం చేయాలి? మనము భయపడాలా. ఆయన నామము ఏ నామము? పరిశుద్ధమైన నామం. అవును కదా? నేను పరిశుద్ధుడినయ్యా అంటున్నాడు. నేను పరిశుద్ధుడినయ్యా, కాబట్టి నేను పరిశుద్ధుని, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా పరలోకంలో చేరలే. పరిశుద్ధత లేకపోతే ఎట్లా వెళ్తారు? మహామహిమ కలిగినటువంటి రాజ్యం అది, మహామహిమ కలిగినటువంటి రాజ్యం అది. ఆయన సింహాసనం ఎట్లా ఉందంట? ఎట్లా ఉంది? ప్రకటన గ్రంథంలో చెప్పాడు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా చెప్పాడు. జస్ట్ ఒకసారి అట్లా వెళ్దామా? చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. వృద్ధుడు అక్కడు, 7వ అధ్యాయం 9వ వచనమా? 9:7-9. ఇంకా సింహాసనములను వెయిట్ చూచితిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండిను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించు. అర్థమైంది ఈ మాటకి? ఆయన సింహాసనం నుండి అంట అగ్ని వంటి ప్రవాహము ప్రవహిస్తుందంట. దీనికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. యోబు ఇంటి చుట్టూ, యోబు కలిగిన సమస్తం చుట్టూ ఏముంది? ఏ కంచె అది? ఎక్కడి నుండి? ఆయన సింహాసనం నుండి. ఎట్లా ప్రూఫ్ ఎట్లా? ఎక్కడి నుండి వచ్చావురా అన్నాడు దేవుడు. ఎవరిని? సాతాన్ని. ఏమన్నాడు? భూమి మీద అటు ఇటు తిరుగుతా వస్తున్నాను. ఎట్లా వస్తున్నాడు? ఏదన్నా అవకాశం దొరికితే ఏది, ఆ యోబు లోపలికి చేరాలని, యోబు ఇంట్లోనికి చేరాలని. కానీ ఏమి లేదు, కంచె ఉంది. ఎక్కడి నుంచి? ఆ కంచె అంచుగా, అగ్ని అంచుగా వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడి నుంచి. అవును కదా? క్లియరే కదా? ఎవరికి భయపడాలా? ఆయన నామానికి మనము భయపడే వారముగా ఉండాల. ప్రసంగి గ్రంథము దానికి ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే ఇంకా ఇస్తాను. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. ఎవరికి భయపడాలంట? ఆయన సన్నిధికి ఏం చేయాలంట? భయపడాల. మనం భయపడుతున్నాం ఆయన సన్నిధి అంటే. 10 గంటలకి ఆదివారం ఆరాధన అంటే భయము ఉందా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము ఆశపడుతుంది. అలాంటి ఆశ, భయము, తృష్ణ, ఆకలి ఉన్నదా మనకి ఆయన సన్నిధి అంటే? మా దగ్గర అయితే అన్న మొదటి పాట, రెండో పాట చెబుతాం కదా, వాళ్ళు వింటా ఉంటారు. 3వ పాట ఇంకా ఉందలే. ఎట్లా అలవాటు పడిపోతున్నారంటే చూడండి. మనమే మాదిరి మన కుటుంబంలో మనమే మాదిరి. మన ముందున్నటువంటి తరము వారికి మనమే మాదిరి. మనమే నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు ఇంకా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అంతే. దేవుని యొక్క సన్నిధి అంటే మనము గజగజలాడుతూ ఉంటే ఏంది, అరే తిండిది ఏమందో తీసేసే, తర్వాత వచ్చి నాకు తింటాలే. ఏంది
ఆటోమేటిక్గా ఆ భయము, నీలో ఉన్నటువంటి ఆ భయము, దేవుని గురించినటువంటి ఆ దేవుని సన్నిధిని గురించినటువంటి ఆ భయము ఎవరు చూస్తాడు? నీ అవిశ్వాసం అయినటువంటి భర్త చూస్తాడు. సంథింగ్ ఏదో మొత్తానికి ఉంది. మనం ఎక్కడ ఉంటాం? ఉందామా? ఆయన సన్నిధి అంటే భయం ఉందా? ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరికి భయపడాలంట? రెండోదిగా ఆయన సన్నిధికి. కీర్తన గ్రంథము 100వ అధ్యాయమా, 2వ వచనం. అది ఎట్లా వెళ్ళాలంట? ఉత్సాహగానం. అబ్బా, అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావురా? ఏంద్రో మొత్తానికి ఏదో ₹1,00,00,000 ఆర్డర్ తగిలినట్టు పరిగెత్తున్నావు. అట్లా వెళ్ళాలంతే ప్రభు సన్నిధికి. ఎందుకు? మన కోసము ఆయన ఆశీర్వాదాలు తెచ్చుకొని పక్కన పెట్టుకుని ఇద్దామని చూస్తే ఆ సీటు ఖాళీగా ఉంది. పోగొట్టుకుంటున్నాం. అదే వారకోడికలు కూడా అంతే. వారకోడికలు అంతే, ఉపవాస ప్రార్థనలు అంతే, ఆల్రెడీ ప్రేయర్ అంతే. ఆయన ఏమో అన్ని సిద్ధపరచుకొని వస్తాడు. పాపం పోయినసారి అడిగాడు కదా ఇద్దామని చెప్పేసి. చూస్తే మందిరం అంటే ఏంది? దేవుడు తన ప్రజలతో కలుసుకునే స్థలం అది. ఏమనుకుంటాడు? నా మందిరం అంటున్నాడు. అందుకని ఆయన ఏమంటాడు? నా మందిరం అండి ఇది. ఒకసారి నేను చూసా, ఒక అతను ఏది పుస్తకంలో రాస్తున్నాడు, ఏది నోట్బుక్లో, ఆర్ఐ గారి మందిరం అని. నిజం, నేను చూసా. ఆర్ఐ గారి మందిరమా? పరిశుద్ధ గ్రంథంలో ఏమని పెట్టాడు? నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడునని చెప్పాడు. మనమేమో ఎవరికి భయపడతాం? ఎవరి వైపు చూస్తాము? కట్టించింది ఎవరు? ఆర్ఐ గారండి. ఆర్ఐ గారి మందిరం అండి. కట్టించింది ఎవరు? టీచర్ గారండి. టీచర్ గారి మందిరం అండి. లేదు. కాబట్టి ఎవరికి భయపడాలంట? రెండోదిగా ఆయన సన్నిధికి మనము భయపడే వారముగా ఉండాలా. యెషయా గ్రంథం 66:5. ఎవరికి భయపడాలంట? ఆయన వాక్యమునకు భయపడే వారముగా ఉండాలా. ఆయన వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. ఆయన మాట వినుడి. ఆయన మాట వింటే ఏందంట? ఏంటంట? బలులు, విస్తారమైన బలులు అర్పించడం కంటే పొట్టేల కూర మాట వినుట శ్రేష్టమంతే. ఆయన మాట ఇచ్చాడంటే, వాగ్దానం ఇచ్చాడంటే ఏందంట? అంతేకా